వైసీపీ నాయకులు పేదల భూముల్ని రాబందుల్లో దోచుకుంటున్నారని తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. గుంటూరు ఆరండాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నరేంద్ర కుమార్ మాట్లాడారు. లేని వారసుల్ని ఉన్నట్లుగా సృష్టించుకొని వైసీపీ ప్రభుత్వం వేల ఎకరాలను దోచుకుంటుందని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ ముఠాకి నాయకత్వం వహిస్తూ ఎమ్మెల్యే కిలారి రోషయ్యకి పార్లమెంటు సీటుని కేటాయించారని కన్నెర్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి దందాలు దోపిడీలోనే పెత్తందారి వ్యవస్థ ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టర్, దామచర్ల శ్రీనివాసరావు, మద్దిరల మేని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు రాష్ట్రంలో రాబందుల్లాగా పేదల భూములు పలు రకాలుగా వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కానీ, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పేర్ల మీద బదలాయించుకోవటం కానీ మనం చూడటం జరిగింది. ఇవాళ దళితుల పేర్ల మీద, ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి భూమి లేని దళితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ మార్గాల్లో ప్రభుత్వ భూములు కేటాయిస్తే 1977 నుండి అంతకుముందు ఎస్ఐన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐన్ ల్యాండ్స్ అనేవి అమ్ముకోవడానికి వీల్లేదనే చట్టాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితుల పేరు మీద ఆర్డినెన్స్ నెంబర్ 9 తీసుకొచ్చి ఏదైతే దళితులు తమ యొక్క ఆర్థిక అవసరాల కోసం తమకి అసైన్ అయిన భూముల్ని అమ్ముకోవచ్చు, భూములను కానీ ఇళ్ల పట్టాలను కానీ అమ్ముకోవచ్చు అనే ఒక జీవోని తీసుకురావడం, ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. దాని మీద కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆదేశాలు ఇచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దానిలో వాళ్ళు ఎవరైతే అసైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమిలో ఉన్నారా లేదా వాళ్ళకి వారసులంటూ ఉన్నారా లేదా, వారసులంటూ లేకపోతే ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చుద్ది. అదేవిధంగా ఎంత దుర్మార్గం అంటే ఈ ఆర్డినెన్స్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం వాగులు, వంకలు, చెరువులు అసైన్ చేసే అధికారం ఎవరికి లేదు. కానీ ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ జీవోని తీసుకొచ్చిందో, ఆర్డినెన్స్ తెచ్చిందో, వాళ్ళ అధికారంలో ఉన్నాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ పేదల్ని భయపెట్టి బెదిరించి ఆ భూములు తమ చెప్పు చేతలోకి తెచ్చుకొని వాటిని ఈ జీవో తీసుకురావటం, 22A కింద ప్రొహిబిటరీ లిస్టులో ఉన్న ఈ భూముల్ని తొలగించడం, వెంటనే అధికార పార్టీ నాయకులు బినామీల పేర్ల మీద కొట్టేయటం, వేల కోట్ల విలువైన భూములు ఈ రాష్ట్రంలో ఆ విధంగా కొట్టేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఒక మచ్చుతనకు ఏంటంటే మా దగ్గర అనమర్లపూడి గ్రామంలో మేము మొన్నే పొన్నూరు నియోజకవర్గంలో ఒక ప్రజా షార్ట్ షీట్ని ప్రజల ముందు మొదలు పెట్టడం జరిగింది. 2540 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కిలారి వెంకట రోసయ్య గారు వివిధ మార్గాల్లో ఏ విధంగా మాఫియాలను నడిపి ప్రజా సంపద దోపిడీ చేశారు అని చెప్పి మేము ప్రజల ముందు ఉంచాం. మరి దానిలో ఒక్క మచ్చుతనుకు ఏంటంటే ఈ అనమర్లపూడి గ్రామం. అనమర్లపూడి గ్రామంలో 1972లో ఆనాడు మనందరికీ తెలుసు, గ్రామాల్లో పెత్తందారులు ఉంటారు, కరణాలుంటారు. విలువైన భూముల్ని తమ చెప్పు చేతలో నుంచి పోకూడదనుకొని 9 మంది చేత మార్కెట్ వాల్యూ పేరు మీద కొంటున్నామని చెప్పి 30 ఎకరాల భూమి అసైన్మెంట్ చేస్తే తర్వాత అది బినామీ అసైన్మెంట్ అని రద్దు చేయడం జరిగింది.